రైట్, బ్యాక్ టు ఎజెండా. రామూర్తి గారు చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. సభ నిర్వహించాలంటే ఎంత ఓపికగా ఉండాల్సిందో, ఎజెండాలో మాట్లాడడానికి కూడా ఈరోజు మీరు వేచి ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఏంటి, ఎలా చూస్తున్నారు? మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా సభలను, కొన్ని సభలు అడ్డుకున్నారో, ఇప్పుడు ప్రతిపక్షం, అప్పుడు ప్రతిపక్షం, ఇప్పుడు అధికార పక్షం ఆరోపిస్తుంది. ఆ నొప్పి ఇప్పుడు బీఆర్ఎస్కు తెలిసొచ్చిందా అంటూ కూడా సెటైర్లు వినిపిస్తున్న పరిస్థితి. కానీ ఒకళ్ళపై ఒకళ్ళు కక్ష సాధింపులు కాదు, ఇక్కడ కావాల్సింది ప్రజల సమస్యల గురించి నిజంగా ప్రస్తావించాలి. సభ నిర్వహించుకోవటం ఒక ఎత్తు అయితే, ఆ సభలో మాట్లాడే మాటలు నిజంగా ప్రజలకు ఉపయోగపడేలా ఉంటున్నాయా? ఒకళ్ళపై ఒకళ్ళు మాటలు తూటాలు పేల్చుకుంటున్నారు తప్ప అసలు ఎజెండా ఏదైతే ఉందో ఆ ఎజెండాని ప్రజల్లోకి తీసుకెళ్లటంలో కూడా కొంత విఫలం అవుతున్నారు. అధికారపక్షమైనా ప్రతిపక్షమైనా అన్న విమర్శ కూడా వినిపిస్తోంది. ఎలా చూస్తున్నారు? అలా ఏం లేదండి. ముఖ్యంగా మేము వాళ్ళు ఏదైతే అంశాలు డిక్లరేషన్ ఇచ్చారో ఆ డిక్లరేషన్ మీద కొట్లాడుతున్నాం. ఇప్పుడు అందమైన 6 అబద్ధాలు ఆడి 6 గ్యారంటీలు అని చెప్పి అది సరిపోనట్టు ఇంకోటి 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ ప్రజాపాలన ఎవరైనా ఎక్కడైనా ప్రశ్నించవచ్చు వచ్చిన ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ఆ మాట మర్చిపోయింది. ముఖ్యంగా ఏంటంటే కోర్టు నుంచి కూడా మనం తీసుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. మేము గతంలో ధర్నాలు జరగకుండా అదేవిధంగా విద్యార్థులను కానీ సంబంధ వర్గాలను సంతోషపెట్టాం. సో అందుకనే వాళ్ళు ప్రజలు బయటికి రాలేదు. అదేవిధంగా మేము చెప్పినవి చేసినాం, అదేవిధంగా చెప్పని కూడా చాలా చేసినాం. చెప్పని ఒకటి 2-3 ధర్నా చౌకను ఎందుకు ఎత్తేశారు? చెప్తున్నా కదా నేను, రాష్ట్రంలో అన్ని వర్గాలకు అన్ని విధాలుగా చేసినాం కాబట్టి ప్రజలు ముందుకు వచ్చి చెప్పారా మాకు ధర్నాలు అవసరం లేదు, ధర్నా చౌకులు అవసరం లేదని ప్రజలు చెప్పారా? ఉద్యమాలను అణిచివేస్తే పుడతాయండి, అర్థం చేసుకోండి. ఉద్యమాలను ఎప్పుడైనా అణిచివేస్తే పుడతాయి. మేము అణిచివేయడానికి ప్రయత్నం చేస్తే పుట్టాలి కదా, పుట్టలేదు. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే మేము ఏం చేయాలో, విద్యార్థులకు ఏం చేయాలో గది చేసినాం. 28 రాష్ట్రాల్లో 8 కేంద్ర ప్రాంతాల్లో ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చింది మేము, బదనామైంది కూడా మేమే. మళ్ళీ కూడా చెప్తున్నా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఏ విధంగా అబద్ధాలు ఆడుకుంటూ వచ్చిండు అన్నది కూడా మనం స్పష్టంగా చూసుకోవచ్చు. సరే, మేము ఏం చేసినాం అన్నది కూడా మీకు తెలుసు. అదేవిధంగా మరొకసారి కూడా చెప్తా, ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. ఎందుకంటే విద్యార్థుల విషయం మాట్లాడుతున్నాం కాబట్టి 2,32,308 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన తర్వాత 2014 నుంచి 23 వరకు నోటిఫికేషన్ 2,02,735 ఉద్యోగాలు నోటిఫికేషన్ చేసినాం. సో దాంతో పాటు ఇచ్చిన ఉద్యోగాలు 1,60,082 ఉద్యోగాలు ఇచ్చినాము. దాన్ని లిస్ట్ చెప్పమన్నా చెప్తా, ఏ శాఖలు ఎన్ని ఇచ్చినానో చెప్తా, కానీ మన సమయం సరిపోదు. అదే విధంగా కొనసాగుతున్న ఉద్యోగాలు కూడా దాదాపు 42,652 ఉద్యోగాల ప్రక్రియ కొనసాగుతుంది. అదేవిధంగా ప్రైవేట్ రంగంలో కూడా విప్లవాత్మకమైన చర్యలు తీసుకొని పెద్ద కంపెనీలు కానీ అమెజాన్, అదేవిధంగా చాలా పెద్ద కంపెనీలు, వరల్డ్ క్లాస్ కంపెనీలు కూడా రావడం జరిగింది. ఆ విషయంలో కూడా మేము దాదాపు 23 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో చేసినాము. యువతకు కంప్లీట్ గా మేము ఎంతో కొంత చేసినాం, వాళ్ళకి తెలుసు. సరే, వీళ్ళు ఏంటంటే అధికారం రాని ముఖ్యంగా ఉద్యోగాలు ఇవ్వలేదు అని మమ్మల్ని ఒక కృత్రిమ ఉద్యమం తీసుకొచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టిండు. సరే, ఇప్పుడు బల్మూరి వెంకట్కి వచ్చింది, అదేవిధంగా రియాజ్కి ఒక ఉద్యోగం వచ్చింది. వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఎవరైతే కొట్లాడాలో వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే నిరుద్యోగుల పరిస్థితి అయితే ఘోరంగా ఉన్నది. మొన్న గ్రంథాలయంలో కూర్చొని చదువుతున్న విద్యార్థులను గల్లబట్టి గుంజుకొచ్చి కొడుతున్న ప్రభుత్వాన్ని కూడా చూశారు. ముఖ్యంగా ఏంటంటే మీ ప్రభుత్వం మీద కూడా ఆరోపణలు వచ్చాయి కదా, ఓన్లీ కల్వకుంట్ల కుటుంబానికే ఉద్యోగాలు కానీ తెలంగాణ ప్రజానికానికి, తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదన్న విమర్శ ఉందిగా మీ పైన కూడా. ఇక్కడ అర్థం చేసుకోండి, ప్రజాక్షేత్రంలో వెళ్ళి ప్రజాక్షేత్రంలో ఓట్లతోని గెలిచిన వాళ్ళని ఉద్యోగాలు అనరండి. ఇప్పుడు నామినేటెడ్ గా పోస్టులు వచ్చినాయి మాత్రమే అవి ఉద్యోగాలు అంటారు. ఎవరికి నామినేట్ వచ్చినా చూసుకోవచ్చు. మా ప్రభుత్వం ఇచ్చారుగా మరి మీరు ఎవరికి? కవిత గారికి. కవిత గారు వేయలు కదా, అప్పటి మీ నేత. మేము సస్పెండ్ చేసినాం కదా, అయిపోయింది కదా. సస్పెండ్ చేసిన అంశం ఒడిచిపోయిన ముచ్చట అది. ఇప్పుడు నేనేమంటున్నా, May 8, 2023 ఈ డేట్ గుర్తుపెట్టుకోండి. దాదాపు 3 సంవత్సరాలు 2 నెలల 10 రోజులు రేపటి. ఇప్పుడు ఏదైతే వాళ్ళ హామీలు ఇచ్చిందో హామీలను గుర్తు చేస్తాం ఒక ప్రతిపక్ష పార్టీగా. ఎందుకంటే అబద్ధాలు ఏ విధంగా ఆడిల్లు, అటు ప్రియాంక గాంధీ తీసుకొచ్చిళ్ళు, అదేవిధంగా మాణిక్యరావును కూడా తీసుకొచ్చి వాళ్ళందరి ముందు ప్రియాంక గాంధీ నోటి నుంచి వాస్తవంగా అక్కడ ఉన్న విద్యార్థులను పిచ్చోళ్ళని చేసిందని కూడా చెప్తున్నా. ఎందుకంటే వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఇప్పుడు 31 నెలలు అయింది. మరి ఇవి అడుగుతాం కదా. అదే విధంగా SC, ST, BC, మైనార్టీ బ్యాక్లాగ్ పోస్టులు వెంటనే భర్తీ చేస్తాం వచ్చిన ఏడాదిలోనే. అయిందా? కాలేదు. అదే విధంగా ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ అన్నారు. జాబ్ క్యాలెండర్ కాదు, ఇప్పుడు ఏ క్యాలెండర్ ఉన్నదో కూడా వాళ్ళకి అర్థమైతలేదు. అదే విధంగా ఉద్యోగాలు వచ్చేంత వరకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేంత వరకు నెల 4,000 రూపాయలు ఖచ్చితంగా వేస్తామని హామీ ఇచ్చింది. అదే విధంగా TSPSCని UPSCల తరహాలో చేస్తామన్నారు. అది ఏం చేసిందో, ఇక్కడ వరకు వచ్చిందో కూడా ఎవరికి తెలియదు.
అదే విధంగా ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడతాన్నారు. ఇక వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ ఎన్న చూపెడతాలో మీకు అందరికి తెలుసు. ఎందుకంటే దోచుకోవడం, దాచుకోవడం, అదే విధంగా నియోజకవర్గాల నుంచి గ్రామ స్థాయి నుంచి వాళ్ళ నాయకులు చేస్తున్నారు. అదే వన్ టైం పాస్వర్డ్ ప్రభుత్వం సో అన్నది. ఇవన్నీ మాట్లాడతారనే ఇప్పుడు మీ సభను రద్దు చేస్తున్నారా? మీ సభకు పర్మిషన్ ఇవ్వట్లేదా? ఇంకా చాలా ఉన్నాయండి. నేను మళ్ళీ కూడా చెప్తున్నాను. ఎందుకంటే నాకు వచ్చిన టైమే చాలా తక్కువ. వాళ్ళు ఇంత ముందు వాస్తవంగా మా ఎందుకు చెప్పినామో నువ్వు కూడా మాట్లాడినావు, పెద్ద సభే మాట్లాడినా, 100 కోట్ల ఉద్యోగాల గురించి నేను చెప్పలే. నేను అన్ని రాజకీయ పక్షాలకు ఐన్యూస్ ఎజెండా ఒక వేదికే, అందరికీ సమాన ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. వంశీ గారు ఇక్కడ ఉన్న జోక్ ఏంటంటే, ఇక్కడ ఉన్న వాస్తవంగా హాస్యాస్పదమైన విషయం ఏంటంటే, వాళ్ళు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు, వీళ్ళు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. వాళ్ళు ఇవ్వలేదు. ఇచ్చిన వాళ్ళకి మాత్రము వాస్తవంగా కష్టాలు వచ్చినాయి, కన్నీళ్లు మిగిలినాయి. ఓపెన్. ఎందుకంటే ఇది వాస్తవాన్ని విషయం. ఎందుకంటే ఇప్పుడు కాయలున్న చెట్టుకి రాళ్ల దెబ్బలు అన్నట్టు మాకు అయినాయి. అదే విధంగా ప్రైవేట్ రంగంలో ఉద్యోగ రిజర్వేషన్లు కూడా కల్పిస్తా అంటే ఏంటిదండి? 75% ప్రైవేట్ యువల చేతులు ఉంటుందండి. విద్యార్థులను బఫూన్లు చేసి ఆడుకునేదే కాకుండా 18 సంవత్సరాలు నిండిన యువతికి ఇవన్నీ మాట్లాడదాం. ఇంకా అయిపోలేదు కదా. నేనేమంటున్నా, మేము రేపు ఏదైతే పెట్టేది యువ సంగ్రామ సభలో ఇవన్నీ అడుగుతాం కాబట్టి భయపడి, ఎందుకంటే మాకు పర్మిషన్ లేదు. పర్మిషన్ కోసం కోర్టుకు పోవాల్సి వచ్చింది. కోర్టు కూడా మొట్టకాయలేసింది. సిగ్గుండాలి కదా ప్రభుత్వానికి. ఎవరైనా ఎక్కడైనా సమావేశాలు సభలు పెట్టుకోవచ్చు, ఎవరైనా అడగవచ్చు. మాది ప్రజాప్రభుత్వం కాదు, ప్రజలను పీడించే ప్రభుత్వం, విద్యార్థులను అడ్డంగా మోసం చేసిన ప్రభుత్వం తప్ప ఇంకేం లేదు.